నిజం అనిపించే భ్రమ. ఒక గురుకులంలో గురువుగారు తన శిష్యులకు ఆనాటి పాఠం ఇలా చెప్తున్నారు. ఒక సాధువు ఒక ఊరి బయట నివసించేవాడు. ఆయన ఉదయాన్నే లేచి నది వద్దకు వెళ్ళి నదిలో స్నానం చేసి నది ఒడ్డున ధ్యానం చేసుకునేవాడు. ఇది అతని దినచర్య. ఒకరోజు ఆయన తన దినచర్య మొదలు పెట్టడానికి నది ఒడ్డుకు వెళ్ళగా అక్కడ ఆయన కళ్ళకు కనపడింది ఏంటంటే ఒక మత్స్యకారుడు ఒక మహిళ ఒడిలో తలపెట్టుకొని నిద్రపోతున్నాడు. అతని పక్కనే ఒక ఖాళీ మద్యం సీసా కూడా పడి ఉంది. సాధువుకి అదంతా చూసి చిరాకు, కోపం వచ్చాయి. ఒక రోజుని మొదలు పెట్టాలంటే మంచి పనితో మంచిగా మొదలుపెట్టాలి. అంతేకాని ఈ మనిషి ఎంత పాపిష్టివాడు, మహాపాపి, ఇంత పొద్దున్నే పద్ధతి లేకుండా పడి ఉన్నాడు. బహుశా నాస్తికుడు కూడా అయి ఉండవచ్చు అనుకుంటూ, సరే నాకెందుకులే అనుకొని తలస్నానం, ధ్యానం సంగతి చూసుకుంటున్నాడు. సాధువు ధ్యానం కోసం కళ్ళు మూసుకుని భగవన్నామ స్మరణ చేసుకుంటుండగా ఒక శబ్దం వినిపించింది. కాపాడండి, కాపాడండి అని ఎవరో అరుస్తున్నారు. ఏమిటా అరుపులు అని సాధువు కళ్ళు తెరిచి చూడగా నదిలో ఒక మనిషి మునిగిపోతూ కాపాడమని అరుస్తున్నాడు. సాధువు ఏం చేయాలో ఆలోచించేలోపే మహిళ వల్లో తలపెట్టుకుని నిద్రపోతున్న మనిషి లేచి పరుగున వెళ్ళి నదిలో మునిగిపోతున్న మనిషిని కాపాడి ఒడ్డుకి తెచ్చాడు. మునిగిపోయే మనిషికి ఏ ప్రమాదము లేదు అని అర్థమయ్యి సాధువు సంతోషపడ్డాడు. కాపాడిన మనిషిని చూసి సాధువు ఆశ్చర్యపోయాడు. అయోమయం పడుతున్నాడు. ఇతన్ని చెడ్డవాడు అనుకున్నాను. ఇప్పుడు ఒక ప్రాణం కాపాడాడు. మంచివాడు అనిపిస్తుంది. ఇతను మంచివాడా చెడ్డవాడా అని అర్థం కాక అతని వద్దకు వెళ్ళి అడిగాడు. నువ్వు ఒకరి ప్రాణాన్ని కాపాడి చాలా మంచి పని చేశావు. కానీ ఇందాక నువ్వున్న పరిస్థితిలో నిన్ను చూసిన నాకు నీ మీద ఒక చెడ్డ అభిప్రాయం వచ్చింది అని తన మనసులో మాట బయటపెట్టాడు. అప్పుడు ఆ మనిషి చెప్పాడు, స్వామి, నేను చాలా రోజులు ప్రయాణించి పొద్దున్నే మా ఊరు చేరాను. నేనొచ్చే సమయానికి మా అమ్మ నా కోసం భోజనం, నీరు తీసుకువచ్చింది. హాయిగా మా అమ్మ చేతి కమ్మటి భోజనం కడుపు నిండా తినేసి మంచినీళ్లు తాగాను. ఉదయం వేళ చల్లటి హాయైన గాలి, కడుపు నిండా తిన్న భోజనం, నాకున్న అలసటికి నిద్ర వచ్చేసింది. అలా మా అమ్మ వడిలో తలవాల్చి కంటి నిండా నిద్రపోయాను. హాయిగా మంచి నిద్రపోయి లేచాక ఇప్పుడు అలసట కూడా లేదు అని చెప్పాడు. మరి ఆ ఖాళీ మద్యం సీసా ఏమిటి అని అడిగాడు సాధువు. ఆ మనిషి నవ్వుతూ చెప్పాడు, ఓ అదా, నాకు మంచినీరు తేవడానికి ఏ పాత్ర దొరక్కపోతే మా అమ్మ ఆ సీసాలో మంచినీళ్ళు తెచ్చింది అంతే అని అన్నాడు. అది విన్న సాధువుకి తాను ఇంతకు ముందు ఆ మనిషి గురించి ఎంత తప్పుగా అనుకున్నాడో అని అనుకుని కొంచెం బాధనిపించి కళ్ళు తడి అయ్యాయి. మనసులోనే అతనిని క్షమాపణ చెప్పుకున్నాడు. ఇంకెప్పుడు తొందరపడి ఎవరి గురించి ఏ అభిప్రాయము ఏర్పరచుకోకూడదు అని ఒక కొత్త పాఠం నేర్చుకున్నాడు. అంతే కదా, మనం కూడా ఒక సంఘటన చూసి అందరూ తమ దృష్టికోణంలో తల ఒక రకంగా ఊహించేసుకుంటాము. అందులో నిజం ఏమిటి, అబద్ధం లేదా భ్రమ ఏమిటి అనేది ఎంత మాత్రం తెలుసుకోకుండా ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తాం. తరచి చూడటం అవసరం అని చూసుకోము. దానివల్ల కొంతమంది అమాయకులు ఎలా బలి అవుతారో అని అంచనా కూడా వేయరు చాలామంది. చూసే కళ్ళను, వినే చెవులను కూడా ఒక్కోసారి పూర్తిగా నమ్మకూడదు. ఒక అభిప్రాయానికి వచ్చే ముందు కొంచెం మంచి చెడు ఆలోచిస్తే బాగుంటుంది.